చాలా మంది నెగిటివ్ చెప్పారు సార్. లైక్ అమరావతి అనేది లైక్ కంప్లీట్ మునిగిపోతుంది, ప్రచారం తీసుకొచ్చారు మునిగిపోద్ది అది ఇది. ప్లాంట్కి వచ్చే ఓవర్ సప్లై అదంతా బయట కంట్రీస్ నుంచి రావడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అనేది పెరిగిపోతుందని చెప్తున్నారు సార్ చాలా మంది. సో అప్పుడు ప్రాఫిట్స్లోకి ఎలా వెళ్తుంది అనే క్వశ్చన్ అవి ఎక్కువ చేస్తున్నారు. కోల్ కూడా రిలీజ్ చేయట్లేదు, మైన్స్ లేదు కనుకనే ఇది లాస్లో ఉందండి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫుల్ కెపాసిటీకి వెళ్ళాలి, లాభాలు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలి. అదే 2009లో చిరంజీవి గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. నిర్వాసితులకి సెటిల్మెంట్ చేశారు, 27 లక్షలకి సెటిల్మెంట్ చేశారు. ఎందుకు సెటిల్మెంట్ చేశారంటే కొంచెం కాంట్రవర్షియల్గా అడుగుతారు సార్. మా వైజాగ్ కూడా సేమ్ ఇప్పుడు ఆ పొల్యూషన్ ప్రాబ్లం అని చెప్పి చాలా మంది బయటకు వస్తున్నారు సార్. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినంత మన స్టీలే వాడచ్చు సార్ కంప్లీట్. ఇప్పుడు సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ యూత్కి వచ్చేసరికి కూడా క్యాస్ట్ పాలిటిక్స్ కంటే రిలీజియన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మనకి క్యాస్టిజం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొంత బీసీ నాయకత్వానికి అవకాశాలు కల్పించారు. ఉదాహరణకి 139 బీసీ కులాలు ఉన్నాయి, అందులో 89 కులాలు ఇంతవరకు ఎమ్మెల్యే అవ్వలేదు. రాజకీయంలో ఎలాగుంటుంది అంటే సపోజ్ నేనే తప్పులతో పర్లేదు సార్. ఇప్పుడు జనాలందరూ పొలిటీషియన్స్ మారాలని చాలా మంది అంటుంటారు సార్. జనాలు మారాల్సిన పాయింట్లు ఏంటి ఉన్నాయి సార్ అసలు? యూత్ అనుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ మార్చమంటున్నారు. మీరు సోషల్ మీడియాలో కూర్చొని ఇదే ట్రెండ్ అనుకుంటే సరిపోదు. పొజిషన్ పెరిగింది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తుంటారు సార్. నార్మల్గా నాకు ఈ జాబ్ కావాలి, ఇది చేయండి అది చేయండి అని చెప్పి చేసామండి. నాకు ఎలాగంటే జనరల్గా జాబ్స్ అని వచ్చిన వాళ్ళందరూ కూడా చేతిలో మైనింగ్ జీవోస్ ఉన్నాయి, ఇంకో చేతిలో నాకు ఎంపీ సీట్. సో ఎదిగిన కొలది కూడా మనకి ఏంటంటే ఎక్కువ బాధ్యతలు పెరుగుతున్నాయి. న్యాయం, ధర్మం, మానవత్వం, ఈ ప్రిన్సిపల్స్ ఉండాలి అంతే. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, పల్లా గారిని ఎప్పుడు చూసినా నాలో ఇంకా కోపం తగ్గల. ఎందుకంటే 91,000 మెజార్టీతో నేను గెలిచానన్న ఆనందం కనీసం ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేసే అవకాశం అని ఇవ్వాల. హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి మన అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ ఆల్ టాపిక్స్ కన్సర్న్ అండ్ ఐమ్ అజయ్. సో గైస్, ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. పాలిటిక్స్ అంటే మనం బయట ఎక్కువ చూసేదంతా న్యూస్, నంబర్స్ లేదంటే డిబేట్స్ లో మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ రీసెంట్లీ ఒక లీడర్ లైఫ్ ని చాలా దగ్గర నుంచి చూసే ఛాన్స్ నాకైతే వచ్చింది. మార్నింగ్ 8 AM స్టార్ట్ అయిన వర్క్ నైట్ 10:30 వరకు అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూస్ 13 hours ఆఫ్ వర్క్. రూమ్ నిండిపోయినంత జనాలు, వందలాది మంది వస్తున్నారు, కానీ ఆయన ముఖంలో చిన్న విసుగు కూడా లేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించడం, ప్రతి సమస్యని ఓపిక్ గా విని అక్కడికక్కడే సొల్యూషన్ చెప్పడం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ ఓట్ మెజార్టీ సాధించిన టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఒక పవర్ఫుల్ లీడర్ ఇంత హంబుల్ గా, ఇంత గ్రౌండెడ్ గా ఉండడం ఎలా ఉండగలరని అనిపించింది. ఆయన బిజీ షెడ్యూల్ అండ్ కమిట్మెంట్ చూశాక ఒక రియల్ లైఫ్ పొలిటీషియన్ లైఫ్ అనేది క్లియర్ గా ఎక్స్పోజర్ అనేది నాకు దొరికింది అన్నమాట. ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా మన ఛానల్ కోసం, మన ఆడియన్స్ కోసం టైం కేటాయించి ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గా పల్లా శ్రీనివాస్ గారు మన పాడ్కాస్ట్ రావడం జరిగింది. మన పాడ్కాస్ట్ నంబర్ 20 మాట ఇది. సో మనకి స్పెషల్ కాబట్టి ఇది కంప్లీట్ మన స్పెషల్ గెస్టే. సో ఈ పాడ్కాస్ట్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్ గా చూడండి. మనకైతే చాలా తక్కువ సమయం దొరికింది, అందువల్ల నేను చాలా తక్కువ క్వశ్చన్స్ మాత్రమే నేను ప్రిపేర్ చేసుకోగలిగాను. ఆ టైంకి నేను ఇంకా బెటర్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సార్తో పాటు సార్తో కాన్వర్సేషన్ అనేది పాల్గొనాలనుకుంటున్నాను. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఉంటే నేను మళ్ళీ ఇంకొకసారి సార్తో పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నా. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీ కామెంట్ అనేది మాకు చాలా వాల్యుబుల్, మేము చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి బెటర్ గెస్ట్లను తీసుకొచ్చి మీ అందరికీ ఒక క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేది నా కోరిక. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక ట్రూ లీడర్ యొక్క మైండ్ సెట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. అండ్ మా 20th ఎపిసోడ్ కి పాడ్కాస్ట్ గెస్ట్ గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్ గా మేము 2024 ఎలక్షన్ దగ్గర నుంచి మేము ట్రై చేస్తున్నాం సార్. బట్ టైం ఎక్కడ మీకు కుదరదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి కాబట్టి కంప్లీట్ గా. సో ఎట్టకేళ్ళకు మా 20 ఎపిసోడ్ ఏమో ఈ రోజు గురించి వెయిట్ చేసింది ఏమో సార్, 20 ఎపిసోడ్ కోసం, మీ పాడ్కాస్ట్ కోసం. సో ఫైనలీ థ్యాంక్ యూ సార్. అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా చాలా హంబుల్ గా ఉండి చాలా గ్రౌండ్ టు ఎర్త్ లా ఉండి మీరు మాకు పాడ్కాస్ట్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఫస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సార్ కంప్లీట్లీ. సార్ టు ద పాయింట్, నాకు కొన్ని మీ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో బేసిక్ గా కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా
అండ్ కొంతమంది పీపుల్ ద్వారా నాకు కొన్ని తెలిసాయి సార్. లైక్ మీరు చాలా ప్రైవసీగా ఉంటారంట కదా నార్మల్ గా, అంటే చిన్నప్పటి నుంచి మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మీరు చాలా ప్రైవసీగా ఉండేవారు, జనాలతో చాలా తక్కువగా మాట్లాడటం ఇలా ఉండేదండి కదా సార్. నాకు సార్ మీరు ఒక్క స్టెప్ ఒక్కసారికి పొలిటీషియన్ గా మారిన తర్వాత లైక్ జనాలతో అంతమందితో మాట్లాడుతున్నారు కదా సార్, ఎలా సార్ ఆ స్టెప్ చేంజ్ చేసుకున్నారు? అంటే మొదట్లో పాలిటిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎస్, పాలిటిక్స్ అంటే పబ్లిక్ లైఫ్. అవును సార్. పబ్లిక్ లైఫ్ అంటే చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఎందుకంటే అది మా ఫాదర్ దగ్గర నుంచి చూశాను. ఎస్, సో వాళ్ళు ఎక్కువ టైము పబ్లిక్ కోసం పెట్టాలి. పబ్లిక్ లో అటు మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, తిట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ తట్టుకొని వెళ్ళాలి జీవితం. పొలిటికల్ లైఫ్ అంటే అలా ఉంటుంది. కనుక ఎందుకు మన లైఫ్ అంతా మనమే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు కదా అనే భావన ఉండేది ఇప్పుడు కూడా. ఓకే, మనం ఎందుకు అందరికీ మెప్పులు పొందాలి, అలాగే ఎందుకు తిట్లు కాయాలి అని ఒక ఇదన్నమాట. అంటే కొన్ని అప్పుడు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు ఆ భయాలు తీసుకొచ్చినాయి. ఓకే. బట్ 2008 డిసెంబర్ 2009 ఆ ప్రాంతంలో, 9 ఆల్మోస్ట్ 9 అనుకోవచ్చు, ఇంకా ఆ ప్రాంతంలో ఎలాగంటే ఇంకా నా చుట్టూ ఇంకా పాలిటిక్స్ లోకి రావాలి అన్నట్టుగా పరిస్థితి వచ్చేసినాయి. ఓకే, తప్పించుకోవడానికి వీలు లేనట్టుగా విధంగా గ్రౌండ్ చేస్తే పూర్తి అందరూ నువ్వు పాలిటిక్స్ లోకి రావాలి కదా, ఫాదర్ లెగసీ ఉంది కదా, మీరు వస్తే బాగుంటుంది కదా అంటూ నాకు ఉన్నటువంటి అవకాశాలు. సో ఇంకా ఒకసారిగా ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఓకే సార్, అంటే మెయిన్ గా ఒక ప్రెషర్ పాయింట్ ఉంటుంది కదా సార్, అంటే లైక్ ఒక మోటివేషన్ లాగా కానీ ఇన్స్పిరేషన్ కానీ తీసుకొని ఒక పొలిటికల్ లీడర్ లాగా ఎదగాలని మీకు కూడా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాను కదా సార్. ఆ థాట్ ప్రాసెస్ లో మీరు ఎంచుకున్న పర్సన్ ఎవరు సార్ నార్మల్ గా? అంటే ఈ పర్సన్ ని మనం రీచ్ అవ్వాలి అంటే ఈ ఐడియాలజీ ప్రకారం మనం వెళ్ళాలి పొలిటికల్ గా అనే ఒక ఐడియాలజీ ఉంటుంది కదా సార్. సో మొదట్లో ఎలాగంటే ఓకే ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశం వచ్చింది కానీ దాన్ని జస్టిఫై చేయాలి అని ఒక ఆలోచన ఉండేది. 100% జస్టిఫై చేయాలని ఒక ఆలోచన. ఓకే. సో దానికి పబ్లిక్ లైఫ్ లో ఏ విధంగా ఉండాలి అవన్నీ ఆల్మోస్ట్ చూస్తున్నాను ఎప్పటి నుంచో, ఫాదర్ దగ్గర నుంచి కానీ లేకపోతే అక్కడ కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ అలా చూస్తున్నాను. ఓకే. తర్వాత పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటే మరి బాబు గారిని తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారినే తీసుకున్నా. ఓకే. ఆయనే చూసాను దగ్గర నుంచి. ఆయన కష్టపడినటువంటి తీరు కావచ్చు. సో మనం ఇంకా అయితే ఆయనతో చూసిన తర్వాత మనం కష్టపడుతుంది చాలా తక్కువ, ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని ఒక ఆలోచన వచ్చిందండి. వచ్చింది. అదే 2009 లో చిరంజీవి గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. సో అదొక లాంచ్ ప్యాడ్ అయింది. అఫ్ కోర్స్ అప్పటి వరకు కూడా మనకున్నప్పటికీ కూడా ఆ లాంచ్ ప్యాడ్ అయింది అనమాట. మనకి ఒక ఎలివేషన్ వచ్చింది పురంధరేశ్వరి గారి మీద పోటీ చేయడం. సో ఇవన్నిటికీ కూడా పబ్లిక్ మన వైపు చూసేటువంటి దృక్పథం, చూసేటువంటి విధానం, అలాగే దానికి తగ్గట్టుగా మనం మౌల్డ్ అవ్వాలి అని ఒక ఆలోచన. యాక్చువల్లీ చెప్పాలంటే అప్పటికి అంత ట్యూన్ అవ్వలేదు నేను లీడర్షిప్ కి, పబ్లిక్ లైఫ్ కి ట్యూన్ అవ్వలేదు, పబ్లిక్ లైఫ్ చూసినప్పటికీ కూడా. సో గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం దాంట్లో పెట్టిన తర్వాత, పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత బాధ్యతగా చేసుకోవాలి. 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ పబ్లిక్ కి మనం కేటాయించాలి, ఆ వ్యవస్థ కోసం పూర్తి అవగాహన తెచ్చుకోవాలని ఆ దృక్పథం అలాగా తీసుకొచ్చింది ఇక్కడ. ఓకే సార్, అంటే ఫ్యామిలీ చూస్తే లైక్ మొత్తం టీడీపీనే కదా సార్. మీకు ఆ టైంలో యాక్చువల్ నాకు మామూలుగా క్వశ్చన్ నార్మల్గా ఇది, సో దీంతో లింక్ చేసి అడుగుతున్నాను నార్మల్గా. లైక్ ఇప్పుడు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ టికెట్ అనేది ఒక పార్టీ తరఫు నుంచి ఏ విధంగా చూస్ చేసుకుని ఇస్తారు సార్ నార్మల్గా, సెలెక్ట్ చేసుకుని క్యాండిడేట్ ప్రకారం? అంటే జనరల్ గా అయితే కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే. తర్వాత మెయిన్ అది ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ నాకైతే అది ఉపయోగపడింది. ఒక తరం పాలిటిక్స్ లో ఉండడం, తర్వాత ఈ కమ్యూనిటీ కూడా తీసుకుంటారు, సంఖ్యాబలం అదొకటి, తర్వాత మన వ్యక్తిత్వం కూడా వస్తుంది ఖచ్చితంగా. వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తుంది, ఇవన్నీ ఇనిషియల్ గా చూస్తారు. ఓకే సార్. ఆ తర్వాత ఒకసారి లీడర్షిప్ వచ్చిన తర్వాత మనం పబ్లిక్ తో బిహేవియర్, మనం వేసే అడుగులు అన్ని కూడా మనల్ని ఇంకా నడిపిస్తుంది, ఇంకా ఫార్వర్డ్ చేస్తుంది, తీసుకెళ్తుంది. సార్ ఇప్పుడు మీరు యాక్చువల్గా ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను.
మీరు చూస్తే హైలీ క్వాలిఫైడ్ సార్, లైక్ ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎంబీఏ చేశారు, పిహెచ్డీస్ చేశారు. ఇంత స్ట్రక్చర్ పిహెచ్డి చేయలేదు, ఓకే, ఎంటెక్ అండ్ ఎంబీఏ చేశారు సార్. సో ఇంత ఆర్గనైజ్డ్ గా మీరు ఎడ్యుకేషన్ చేశారు కదా సార్, లైక్ మీరు అనుకుంటే ఒక సీఈఓ అవ్వచ్చు ఆ కంపెనీకి. మెయిన్ మోటో వచ్చేసరికి ఫాదర్ అని చెప్తున్నారు, లైక్ పొలిటికల్ గా రావడానికి మామూలుగా. అంటే మీ దృక్పథం ఏంటి సార్ నార్మల్? అంటే మీ ఇనిషియల్ స్టేజ్ లో మీకు ప్రెషర్ కాకుండా మీరు అంటే ఓకే నేను ఇంక ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలని మీకు మీరు ప్రోత్సహించుకునే పద్ధతి ఏంటి సార్? అంటే ఇనీషియల్ గా బిజినెస్ లోకి వెళ్దామని అనుకున్నాం చాలా. అయితే అప్పుడు తెలుసుకుంది ఏంటంటే అనుభవంతో బిజినెస్ చేయాలి తప్ప చూసి బిజినెస్ చేయకూడదని కాలేజ్ పోయాను. అప్పటికే చాలా ఇట్లో ఇన్వెస్ట్ చేయడం ఓకే చేసాం, చాలా ఇట్లో ఇన్వెస్ట్ చేసాం. బట్ దానికి చాలా డెడికేషన్ ఉండాలి, 100% దాంట్లో దృష్టి పెట్టాలి. లేకపోతే జనరల్ గా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి కనుక వెంటనే ఆ ఇన్వెస్ట్ చేసేస్తే సరిపోతుంది, లేకపోతే మనకున్న ప్రాపర్టీస్ మీద పెట్టేద్దాం అనే బిజినెస్ పెట్టేద్దాం అనే ఒక ఆలోచన మొదట్లో ఉండేది. సో తర్వాత లేదు, ఏదైనా మనం చేయాలంటే ఒక అనుభవంతో చేయాలి, వ్యాపారం అనేది ఆలోచనతో చేయగలగాలి మన ఆలోచనకు వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇంకా అవకాశాలు వచ్చినాయి, పాలిటిక్స్ లో అవకాశం వచ్చింది. సో ఆ అవకాశాలు ఇంకా నేను తీసుకున్నా. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే 2009 నాటికి నేను మైనింగ్కి వెళ్ళాం. మైనింగ్ జియోస్ అన్ని నాదే, ఒక చేతిలో మైనింగ్ జియోస్ ఉన్నాయి, ఇంకో చేతిలో నాకు ఆ సీట్ ఉంది, ఎంపీ సీట్. సో అక్కడ చాయిస్ ఏంటంటే ఇది 7 years స్ట్రగుల్ చేసి సంపాదించుకున్న జియోస్ అనమాట. ఆ జియోస్ ఇంకొక వైపు పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఓకే, ఇంకా మీ జియోస్ ఇంకా బిజినెస్ కి వెళ్ళదు, దీనిలోకి వచ్చాను. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉండొచ్చు రావచ్చు కదండి, అభిమానులు కావచ్చు, ఫాదర్ అభిమానులు కావచ్చు, మీరు ఉండండి మీకు లెగసీ ఉంది కదా, అలాగే అవకాశాన్ని ఎందుకు కాదంటారు అని. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చాం అన్నమాట. సో ఇప్పుడు అక్కడ స్టెప్ తీసుకుంటే 2014 ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం గాజువాకలో నెగ్గారు సార్ కంప్లీట్ గా ఎంపీ తర్వాత. సో అదే 10 years గ్రాఫ్ చూస్తే 2024 లో హైయెస్ట్ మెజారిటీగా మీరు పీక్ లో ఉన్నారన్నమాట. ఇప్పుడు స్టేట్ పొజిషన్ లీడర్ లో కూడా ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్ గా. సో మీకు ఆ గ్రాఫ్ ఏ విధంగా అనిపిస్తుంది సార్ నార్మల్ గా? లైక్ అంటే ఒక 2014 ఎలక్షన్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చేశారు, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్. డిఫరెన్షియేటెడ్ గా మీరు చెక్ చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు? ఎదిగిన కొలది కూడా బాధ్యతలు ఎక్కువ అవుతాయండి. ఇంకా ఎక్కువ మందికి మనం చేతనైనటువంటి సాయం చేయాలి, అదొకటే అనుకున్నా. ఓకే, పెద్ద హోదాలాగా చూడలే, నాకు ఆ బాధ్యతను సక్రమంగా చేయాలి. అవును సార్. సో ఆ దాంట్లో మనకు కొన్ని పనులు పరిష్కరించడం అయ్యేటప్పుడు నియోజకవర్గం కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్య మనం మన లెటర్ ద్వారా, మన ఫోన్ ద్వారా, లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం గాను దానికి పరిష్కారం వచ్చేసరికి ఒక ఆనందం వస్తుంది. సో ఈ ఎదిగిన కొలది కూడా మనకి ఏదంటే ఎక్కువ బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ బాధ్యతలు సక్రమంగా చేయడంలోనే నిజమైనటువంటి హ్యాపీనెస్ ఉంది, తప్పించుకోకంట. నాకు రెస్ట్ కావాలను లేకపోతే అలా పెట్టుకోలేదు నేను ఇప్పుడు. నాకు సాధ్యమైనంత వరకు కూడా అందరితో మాట్లాడి చెప్పినటువంటి అక్కడే ఫోన్ చేయడము, లేకపోతే ఒక లెటర్ రాయడము, లేకపోతే ఒక మార్గం చెప్పడము, అవన్నీ చేసుకుని వెళ్తున్నాం. ఓకే, అది సార్. ఇప్పుడు పొజిషన్ పెరిగింది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్ నార్మల్ గా, నాకు ఈ జాబ్ కావాలి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి. అలాంటివి ఏమైనా చెప్పగలరా సార్? లైక్ మీరు ఈ కొన్ని పొజిషన్స్ లో ఉన్నప్పుడు కూడా మీరు అది సాయం చేస్తారు ఖచ్చితంగా. సో అలాంటి ఒక హెల్పింగ్ తో చేసిన పీపుల్ గానీ ఎవరైనా? చేసామండి. నాకు ఎలాగంటే జనరల్ గా జాబ్స్ అని వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ హెచ్ఆర్ నంబర్ తెచ్చుకోమంటాను. పలానా కంపెనీకి హెచ్ఆర్ నంబర్ తీసుకో, ఏ కంపెనీ కావాలో హెచ్ఆర్ నంబర్ తీసుకురండి అని. మనం ఒక 10 కంపెనీస్ ఫోన్ చేస్తాం అనుకోండి, జనరల్ గా పిల్లలు వచ్చేవాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 రెస్పాండ్ అవుతారు హెచ్ఆర్ లో. ఓకే, ఒక స్థాయి మనిషి ఫోన్ చేస్తాడు, ఒక ఉద్యోగం ఇద్దామని. సో ఆ విధంగా 20-30% మంది రెస్పాండ్ అయ్యి జాబ్లు ఇస్తున్నారు. ఓకే సార్. అవి కాకుండా నియోజకవర్గం స్థాయిలో నాకు సమస్యల మీద అవగాహన ఉంది, అవగాహన ఏ విధంగా చేయాలనేది. సో దానికి తగ్గట్టుగా జియోస్ కూడా తీసుకొచ్చాను, జియోస్ తీసుకురావడం. ఇక స్టేట్ లెవెల్ ఇష్యూస్ తీసుకుంటే కొంచెం ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో కొన్ని కోర్ట్ డైరెక్షన్ తో ఒక 220 మందిని తీస్తారు, 211 మందిని ఒక్కొక్కరు సర్వీస్ చేసి. ఓకే, సో వాళ్ళకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఒకటి తెచ్చుకున్నారు. అప్పుడు దాంతో ఆ సుప్రీంకోర్టు లాయర్ గారితో మాట్లాడడం కానీ వాళ్ళ తరపున
అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయర్ గారితో మాట్లాడడం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ తో మాట్లాడడం కానీ, వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి కొంచెం ఫేవర్ గా డైరెక్షన్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడి కూడా కొన్ని జాయినింగ్ జరిగినాయి. ఓకే సార్. సో అది ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే సార్. అంటే హైయెస్ట్ సార్ అది అన్నిటికన్నా. వాళ్ళకి అంటే మన ఎఫర్ట్స్ తోని, మనకు కొంత ఎఫర్ట్స్ తో, వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టిన నా ఎఫర్ట్ కూడా ఇందులో ఉంది అని ఒక ఆనందం అనిపించింది. ఓకే సార్. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకొక 70-80 మంది ఉన్నారు, వాళ్ళకి కూడా చేయాల్సింది ఉంది ఇంకా. ఓకే సార్. అలాగే ఈ మొన్న చూసే జీవోలో ఆ ఓపీఎస్, మనకి సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి పెన్షన్ స్కీమ్ వెళ్ళింది సుమారు 11,000 కుటుంబాలకి. ఓకే సార్. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళొక ఇది రాశా, లెటర్, నా స్టేట్ ప్రెసిడెంట్ గా. ఓకే సార్. సో దానికి కూడా ఆ జీవోలో నా పేరు వచ్చింది. ఇలాగ నేను వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇందులో ఉంది వాళ్ళ తరపున అని చెప్పేసి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. సో అది చూసినప్పుడు కొంచెం ఆనందం అనిపించింది. అలాగే. సో సార్, ఇప్పుడు మన గాజువాక గురించి మాట్లాడితే 2019 ఎలక్షన్స్ లో మీరు పోటీ చేస్తున్నప్పుడు లైక్ అప్పుడు స్వింగ్ అంతా వైసీపీ సైడ్ ఉంది సార్. అంటే ఇంకో పక్క మన గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు. ఇక్కడ యాక్చువల్ గా అయితే నెగ్గాల్సిన పరిస్థితి మీది కూడా ఉంది కంప్లీట్ గా. బట్ అక్కడ ఓట్స్ చీలిపేశారు. మీరు అప్పుడు అక్కడ ఓట్స్ చీలిపోయి మొత్తం వైసీపీ అనేది టేక్ ఓవర్ చేసుకుంది గాజువాక కూడా. సో మీకు లైక్ ఆ ఫస్ట్ ఫెయిల్యూర్ కదా, సారీ సెకండ్ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఫస్ట్ ఫెయిల్యూర్. సో మీరు అప్పుడు ఎలా సార్, అంటే దాన్ని ఓవర్కమ్ ఎలా చేశారు సార్? అంటే మీ ఫ్యామిలీ ఎలాగా మిమ్మల్ని టేక్ ఓవర్ చేశారు? నాకే ఓకే, గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటామండి. గెలిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. సో గెలుపు ఓటముల కోసం మనం పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు ప్రజా జీవితంలో. మనం మాత్రం మన పంద ఎప్పుడు ఒకలాగే ఉండాలి. అభివృద్ధి 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 సంక్షేమం ఒక మార్గదర్శకంగా ఉండాలి అనేదే ఉంది. 2019లో అప్పుడు పార్టీ కూడా ఓడిపోయింది కదా, పార్టీ కూడా రాలేదు కదా. సో ఆ రోజంతా కూడా వైసీపీకి వేద్దాం అనుకున్నారు, ప్రజలు వేశారు. అయినా సరే నేను ఓడిపోయాను కదా, నేను ఇంట్లో ఉండలేదు. నేను మళ్ళీ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసాం, పోరాటాలు చేసాం, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నా వాటిలో పోరాటం చేసాం, ప్రజల పక్షాన్ని ఉన్నాం. అలాగే కొంచెం దుర్మార్గ పనులు ఆ పార్టీలు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాం. అలాగే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారంటే అప్పుడు నిరాహార దీక్ష వచ్చినాం, హంగర్ స్ట్రైక్ చేసాం. అలాగే అనేక చాలా పోరాటాలు చేసాం. అయితే నాకేమనిపించిందంటే 2014-19 మధ్యన వచ్చినటువంటి పేరు కన్నా 19-24 వచ్చినటువంటి పేరే ఎక్కువ ఉంది. అపోజిషన్ లో ప్రతిపక్షంలో పార్టీ ఉండి పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు కరెక్ట్ గా తీసుకెళ్తే ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చినట్టుగా అనిపించింది. సో అందుకే ఎప్పుడు ప్రజా జీవితంలో కేవలం అధికారమే శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. అలాగే అధికారం లేనప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉండాలి, ఉండి పోరాటం చేయాలి. సో చేస్తే ఖచ్చితంగా మనకి ఆ ఇమేజ్ వస్తుంది. అవును సార్. సార్ ఇప్పుడు చాలా మంది తెలియాల్సిన విషయం కూడా ఉన్నా, లైక్ ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ అనేది గాజువాకకి ఒక హార్ట్ లాంటిది సార్. మెయిన్ ఇష్యూ అనేది దాని నుంచే స్టార్ట్ అయ్యింది మెయిన్ గా. అంటే యాక్చువల్ గా స్టీల్ ప్లాంట్ కంప్లీట్ గా ఒక 100% ప్రైవేటైజ్ సెంట్రలైజ్డ్ ఫార్మ్ సార్ మొత్తం అంతా. అవును సార్. అంటే అసలు అక్కడ ఆర్కాడ్కి సంబంధించి కొన్ని గొడవలు అవుతున్నాయి అనేది మీకు కంప్లీట్ తెలుసు. సో ఈ ఆర్కాడ్కి సంబంధించిన దానికైనా అదే 100% ప్రైవేట్ సెంట్రలైజ్డ్ ఉంది కదా సార్ అది. సో సెంట్రలైజ్డ్ ఉన్న దానికైనా మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు అంటే సెంట్రల్ కినా మీకు అసలు ఎమ్మెల్యేకి రావాల్సిన అవసరం ఉంది సార్ నార్మల్ గా? అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆర్కాడ్ అనేది జాబ్ కార్డ్ అంటామండి. అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాం కనుక ఎవరికైతే ఇల్లు పోయినటువంటి వారికి, ఇల్లు పోయి 18 సంవత్సరాలు పూర్తి అయినటువంటి వారికి, వాళ్ళకి ఒక జాబ్ గ్యారంటీ కార్డు ఇవ్వండి. సో అది సుమారు 22,000 ఎకరాలు 26,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకొని సుమారు 17,050 కార్డ్స్ ఇచ్చారు. ఓకే, 17,050 కార్డ్స్, ఆర్ కార్డ్స్. ఇది ఎప్పుడు సార్ జరిగింది? ఇది 1981 వరకు, 81 తర్వాత కొన్ని ఊర్లు తర్వాత షిఫ్ట్ చేసినప్పుడు 91లో కూడా ఇచ్చారు.
వాళ్ళకి ఎన్ని కలుపుకుంటే సుమారు 17,000 కార్డులు. 10,000 కార్డులు అయితే వాళ్ళు ఏమంటారంటే ఇనీషియల్ గా 5,000 మందికి ఇస్తాం జాబ్లని, 5,000 మందికి ఫస్ట్ విడతలోనే ఇచ్చేసారు. 5,000 ప్రామిస్ అని, ఓకే, ప్రామిస్ అని అక్కడికి ఆగిపోయారు వాళ్ళు చెప్పాలంటే. తర్వాత దాని మీద ఈ ఆర్ కార్డులు ఎన్ని ఇచ్చారు? 17,000 ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నాయకులందరూ మీరు 5,000 కంటే సరిపోదు, మీరు ఒక ప్రామాణికం తీసుకున్నారు, ఎవరికైతే ఇల్లు వాకిలిపోయినటువంటి వారు 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఇచ్చారు. సో కార్డులు 17,000 అయినాయి. మరి ఆ రోజు 5,000 తగ్గడిగానే తీసుకోవాలి కదా, ఆ తక్కువ ఏరియా తీసుకుంటే తక్కువ, మరి మీరు ఎక్కువ ఏరియా తీసుకున్న కనుక ఎక్కువ మంది వచ్చారు అని చెప్పేసి వాదన వచ్చింది. అందులో మళ్ళీ ఇందులో సుమారు ఒక 1,200 డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏది అండర్ ఏజ్ అని, ఓకే, వాళ్ళు అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆర్ కార్డులు తీసుకున్నారని ఓకే, ఓకే, ఇలాగ వచ్చినాయి అన్నమాట. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు తీసుకుంటే సుమారు 8,000 మందికి జాబ్లు ఇచ్చారు. 8,000 ఇచ్చారు. 8,000 తీస్తే ఇంకా ఈ డౌట్ఫుల్ ఆర్డర్ కార్డులు అన్ని కలుపుకుంటే ఇంకా 8,500 9,000 ఉంటారు రమారమి. ఇందులో సబ్ ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారం కూడా 8 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు 5వ తరం ఉంది. ఓకే, 5వ తరం ఉంది, 5th జనరేషన్, 4th 5th జనరేషన్ ఉంది. నేను 2014 వచ్చేటప్పటికి ఒకే ఒక ట్రాన్స్ఫర్ ఉంది, ఒకే ట్రాన్స్ఫర్ ఉండేది అనమాట. నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అందరు కూడా జాబ్ ఇప్పుడు వస్తుంది బాబు, అట్లీస్ట్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదంటే అన్ని ట్రాన్స్ఫర్లు తెచ్చాం, ఆల్ ట్రాన్స్ఫర్లు. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి కొడుకే వచ్చేది, ఆ ఎవరికైతే ఉందో మనోడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆడపిల్లకి ట్రాన్స్ఫర్ అయితే ఒప్పుకునేవారు కాదు, ఆడపిల్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు కావాలి, పెళ్లికైనటువంటి ఆడపిల్లకే ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పెళ్ళైనప్పటికీ కూడా మగ వారసులు లేనప్పుడు వచ్చారు. సో అలాగే ఆల్మోస్ట్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వారికి అనుకూలంగా ట్రాన్స్ఫర్లు అన్ని చేస్తాం. ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు అవి ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేసిన కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే గంగవరం పోర్ట్లో నిర్వాసితులకి సెటిల్మెంట్ చేశారు, 27 లక్షలకి సెటిల్మెంట్ చేశారు. ఎందుకు సెటిల్మెంట్ చేశారంటే అక్కడ వాళ్ళు గొడవ చేశారు, మొత్తం 3 నెలలు ఆపరేషన్స్ ఆపేశారు. ఆపేస్తే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, ఇంకా నిర్వాసితులకి అందరికీ సెటిల్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అందులో 11 సంవత్సరాలు 2008 నుంచి పనిచేస్తున్నటువంటి వారికి 2024లో సెటిల్ చేశారు. సెటిల్ 27 లక్షలు చెప్పి సెటిల్ చేశారు, సెటిల్ చేసి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, మాకు కూడా చాలా ఉన్నాక సెటిల్ చేయండి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. సెటిల్మెంట్ చేయండి, ఎందుకంటే ఉద్యోగాలు లేట్ అవుతున్నాయి, సెటిల్మెంట్ చేయాలని. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటదంటే ప్లాంట్ లాభాల్లో నడిస్తేనే ఏదైనా మాట్లాడతాం, లాభాల్లో లేదు ప్లాంట్. సో ఇప్పుడు అదాని గ్రూప్ అంటే అది లాభాల్లో ఉంది, వాళ్ళు ప్రైవేట్ డెసిషన్ తీసుకుంటారు, ప్రైవేట్ కంపెనీ కనుక టక్కన డెసిషన్ తీసుకుని ఇచ్చేశారు. మాకు అలాగ లేదు, దేశవ్యాప్తంగా 4,50,000 మంది నిర్వాసితులు ఉన్నారు. సో ఒక దగ్గర మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అన్నిటి మీద వస్తుంది అని చెప్పేసి అది ఇప్పటికప్పుడు మీరు ఇప్పుడు ఎందుకంటే జాబ్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాం, ప్లాంట్ ఎక్స్పెన్షన్ అవుతే ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే రిక్రూట్మెంట్ 2019 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. సో రిక్రూట్మెంట్ చేయడానికి ఆలోచనలు చేయాలి. ఆ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాల్లో చేయడమో లేకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ లోనే చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళే పర్మనెంట్ చేయడం, ఏదో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకేమనిపిస్తుందంటే దీనికి ఆర్ కార్డ్ పరిష్కారానికి ఒక మార్గం ఉందండి. ఆ మార్గం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెయింటెనెన్స్ లో తీసుకొని ఒక 5 years 10 years సర్వీస్ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసుకునేటట్టు చేస్తే ఈ వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ లో చాలా మంది ఉన్నారు. అయితే అక్కడ ఎలా ఉందంటే ఆ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు అన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తున్నారు. ఎందుకంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ కి అంటే ఈ మేనేజ్మెంట్ కి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి హ్యాండిల్ చేయడం అంత సులువుగా లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఎటువంటి ఈ మెయింటెనెన్స్ లేబర్ తో ప్రాబ్లం లేకుండా కొన్ని కంపెనీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట, ఎక్స్పైజ్ ఉన్నటువంటి కంపెనీస్ కి, అంటే ఎఫిషియెంట్ గా రన్ చేసుకోవడానికి. సో ఏదేమైనప్పటికీ కూడా మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళకి
మంచిగా ప్రొడక్షన్ చేయాలన్న ఒక ఆలోచన తేలుతుంది. కాకపోతే నిర్వాసిత నాయకులందరికీ కూడా మాకు ఉద్యోగాలు కావాలని ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ ఆలోచన కరెక్టే, వీళ్ళ ఆలోచన కరెక్టే. కానీ మనం ముందుకెళ్ళి నిర్ణయం తీసుకోవడానికో, వన్ టైం సెటిల్మెంట్ చేయడానికో కంపెనీ మాత్రం లాభాల్లో నడాలి. అవును సార్. సో బేసిక్ ఇప్పుడు కంపెనీకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ 38,000 కోట్లంతా లాస్ లో ఉంది ఇప్పుడు, దాని మీద ఉన్నటువంటి లాస్. అవును సార్. సో మేము వచ్చిన తర్వాత 15,000 కోట్లు తీసుకొచ్చాం. అవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంత 38,000 అంతకు వెళ్ళిపోయింది. సో ఇది లాభాల్లో నడిస్తే ఖచ్చితంగా ఒక క్యాష్ రిజర్వ్ ఉంటే ఆ రోజు మనం మళ్ళీ ఒత్తిడి తేవచ్చు. ఆ క్యాష్ రిజర్వ్ ఉన్నటువంటి పరిస్థితి 2000లో 2005 వరకు ఉంది. 2005, 2010 వరకు కూడా ఆ పరిస్థితి ఉంది. అప్పుడు వాళ్ళు ఆ ప్రొడక్షన్ లో బాగా క్యాష్ రిజర్వ్స్ ఉండే. తర్వాత ఎక్స్పెన్షన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్కి వెళ్ళారు. అంటే సార్, అంటే సారీ టు డిస్టర్బ్ సార్, నార్మల్గా చాలా మంది బయట చెప్తుంది ఏంటంటే లైక్ ప్లాంట్ కి వచ్చే ఓవర్ సప్లై అదంతా బయట కంట్రీస్ నుంచి రావడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అనేది పెరిగిపోతుందని చెప్తున్నారు సార్ చాలా మంది. సో అప్పుడు ప్రాఫిట్స్ లోకి ఎలా వెళ్తుంది అనే క్వశ్చన్ అవి ఎక్కువ చేస్తున్నారు. నెక్స్ట్ కోల్ కూడా రిలీజ్ చేయట్లేదు, మైన్స్ కానీ రిలీజ్ చేయట్లేదు, ఓవర్స్ కానీ అని అంటున్నారు సార్. మరి ప్రాఫిట్స్ లోకి ఎలా వచ్చేస్తుంది అని అడుగుతున్నారు సార్ చాలా మంది. అంటే ఇది ఒక వాదన, మైన్స్ లేదు కనుకనే ఇది లాస్ లో ఉందని. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది షోర్ బేస్డ్. మైన్ ఎక్కడుంది? 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల అవతల ఉంది, 250 కిలోమీటర్ల అవతల ఉంది. ఇక్కడ ఎక్కడ మైన్ లేదు. మరి అప్పుడు పెట్టేటప్పుడు మైన్ దగ్గరే పెట్టాలి కదా. సో ఇది లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నది. మొదట్లో మేము కూడా అలాగే అనుకున్నాం. ఎందుకంటే కొంతమంది యూనియన్ లీడర్లు, కొంతమంది ఏంటంటే మైన్స్ లేదు కనుక లాస్కి వెళ్ళిపోయింది అని ఒక వాదన తీసుకొచ్చారు ఎక్కువ మంది. తర్వాత ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడితే, ఇక్కడ మైన్ కోసమే పెట్టుంటే మైన్ అక్కడే పెట్టుండేవారు కదా, మైన్స్ దగ్గర పెట్టుండేవారు కదా. ఇక్కడ మైన్స్ దగ్గర అది కాదు కాన్సెప్ట్. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నది. రేపైనా ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలని ఆ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. దీనికి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఐరన్ ఓర్ ఉంటే ఇంకా లాభాల్లో ఉండొచ్చు, కానీ దీన్ని ఎప్పుడు కూడా 100% ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి. 100 ప్రొడక్షన్ తీసుకెళ్లి మనం ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో మూవ్ అవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అందరూ ఆలోచన చేయాల్సింది దాని ఫుల్ కెపాసిటీ మీద నడాలి. ఎప్పుడైనా ఫుల్ కెపాసిటీ మీద నడకపోతే లాభాలు ఎక్కడ వస్తుంది? బేసిక్ ఇది. ఇంకోటి ఫుల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఇది మూడో 4 ప్రొడక్ట్స్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే టీఎంటీ చేస్తున్నారు, బిల్డింగ్ రాడ్ టీఎంటీ. తర్వాత వచ్చి బ్లూమ్స్ చేస్తున్నారు, ఇంత పెద్ద సాలిడ్ బ్లాక్స్ లాగా వస్తాయి. బిల్లెట్స్ అని చెప్పి వస్తాయి అనమాట. ఈ బ్లూమ్స్ బిల్లెట్స్ రోలింగ్ మిల్స్ కి వెళ్తాయి అనమాట, ఇంకో ప్రొడక్ట్స్ తయారు చేయడానికి. వీళ్ళు డైరెక్ట్ గా లాభంలో ఉన్నది మాత్రం టీఎంటీ ఉంది. వైర్ రాడ్స్, టీఎంటీ బిల్డింగ్ రాడ్. ఆ బిల్డింగ్ రాడ్ చాలా ఫేమస్ ఉంది, దీనికి మంచి క్రేజ్ ఉంది, క్వాలిటీ ప్రకారం ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో ఈ ప్రొడక్షన్ అంతా కూడా దాని మీద పెట్టాలి. దాని పెడితే ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళకు ఆ 3 బ్లాస్ట్ ఫర్నెస్ లో నాకు చెప్పి ఆ సింక్రనైజ్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఆ బిల్డింగ్ రాడ్ తయారు చేసిన తగ్గట్టుగా అంటే సపోజ్ ఇక్కడ ఎంతో హాట్ మెటల్ తయారవుతాయి, హాట్ మెటల్ అంతా కూడా మనకు లాభాల్లో వస్తున్నటువంటి టీఎంటీలు చేయొచ్చు కదా. టీఎంటీలు చేయలేరు, ఎందుకంటే అంత దానికి సింక్రనైజ్ అయినట్టుగా అక్కడ లేదు, దాని తగ్గట్టుగా తయారు చేయడానికి. కొంతమంది బ్లూమ్స్ బిల్లెట్స్ చేస్తున్నారు. బ్లూమ్స్ బిల్లెట్స్ లో పెద్ద లాభాలు ఉండదు, పెద్ద మార్జిన్ ఉండదు. సో నాకు అందుకనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫుల్ కెపాసిటీకి వెళ్ళాలి, లాభాలు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలి. తయారు చేస్తే ఆటోమేటిక్ గా లాభాలుగా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. మైన్స్ అప్పుడు సెకండరీ అవుతుంది. అంటే ఇంకా డీప్ గా వెళ్ళక్కర్లేదు, డీప్ గా వెళ్తే ఇంకా చాలా చెప్పొచ్చు అవన్నీ కంపేర్ చేసుకుంటే, అటు అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటే. బట్ బై అండ్ లార్జ్ నేను చెప్పేది ప్రొడక్షన్ ఫుల్ గా వెళ్ళి ఎఫిషియెంట్ గా ఆప్టిమమ్ ఆపరేషన్ ఉండాలి. ఆప్టిమమ్ ఫుల్ ప్రొడక్షన్ ఉండాలి. ఆప్టిమమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బిల్లెట్స్ ఎక్కువ చేసి బ్లూమ్స్ ఎక్కువ చేసి తక్కువ మార్జిన్ ఉన్న ఎక్కువ ప్రోడక్ట్లు తయారు చేసి లాభం ఉండదు. లాభంలో వచ్చేటువంటి ప్రోడక్ట్ ఎక్కువ తయారు చేసి మార్కెట్ లో పుష్ చేయాలి. అలాగే కెపాసిటీ కూడా
ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేయాలి. చేస్తే లాభాలు ఉంటది ఖచ్చితంగా. ఈ డిస్కషన్స్ అన్ని మీరు ప్యానల్ లో మాట్లాడతారు సార్ అక్కడ కంప్లీట్ గా? అంటే మొన్నటి వరకు మేము కూడా మైన్స్ లేదు లాస్కి వెళ్ళిపోయింది, మైన్స్ లేదు లాస్కి వెళ్ళిపోయింది అని. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి సిఎండి ఒక ఆయన వచ్చారు. ఓకే. ఆయన చెప్పారు కరెక్ట్ గా అసలు ఎకనామిక్స్ ఏంటి, ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి. ఆయన అయితే క్లియర్ గా చెప్పింది 2 బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి స్థాయిలో రన్ అవునా నెలకి ఒక 50 నుంచి 100 కోట్ల ప్రాఫిట్ వస్తుంది అన్నారు. మేము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా ఇంకా ఎఫిషియెంట్ గా మనం కెపాసిటీ చేయగలిగితే, ఎందుకంటే ఒక సింగిల్ బ్లాస్ట్ ఫర్నెస్ మీదే వాళ్ళు 5,000-6,000 కోట్లు ప్రాఫిట్ తీసుకొచ్చారు. 5 డెట్లన్నీ తీసిన తర్వాత 5,000-6,000 క్రోర్స్ తీసుకొచ్చారు. ఇంకా థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మీరే ఉంది, చాలా సంవత్సరాలు ఐడిల్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎకనామిక్స్ అన్ని చూసిన తర్వాత థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ని మనం కొంచెం ఆ బ్యాటరీ సింక్రైజ్ అవ్వలేదు, ఇవన్నీ బ్యాటరీ కెపాసిటీస్ అని సరిగ్గా సింక్రైజ్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఆపారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ ఆప్టిమమ్ ఆపరేషన్ అన్నాను కదా, ఆప్టిమమ్ ఆపరేషన్, ఫుల్ కెపాసిటీ ఆపరేషన్, ఇవన్నీ కూడా అటు మేనేజ్మెంట్ ఇటు ఎంప్లాయీస్ కార్మికులందరూ డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ గా లాభాల్లో నడిపించాలి. అంటే ఎక్కువ మంది మైండ్ సెట్ ఎలా ఉందంటే ప్రభుత్వ రంగంలో ఉంది కనుక ప్రభుత్వాలే చూసుకోవాలి, ప్రభుత్వాలే డబ్బు పెట్టాలి, ప్రభుత్వాలు అన్ని తీసుకొచ్చి ఇవ్వాలన్న ఆలోచన ఉంటారు. కానీ ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో ముందు లాభాలు వస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఎన్నో పబ్లిక్ సెక్టర్స్ ని ప్రైవేటైజ్ చేస్తారు, ఎన్నో చేస్తారు. అది చెప్పాలి, దానికి పెద్ద 1989-90లో దాని మీద పెద్ద స్టడీ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ మనం అలాగనే ఎంప్లాయీస్ ని బ్లేమ్ చేయలేం, మేనేజ్మెంట్ ని బ్లేమ్ చేయలేం. వాళ్ళు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కలిపి అది ఒక చాలా బాధ్యతగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. సార్ ఇప్పుడు అమరావతి అనేది క్యాపిటల్ గా జియో పాస్ చేశారు సార్. నెక్స్ట్ కమింగ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా అమరావతి సైడ్ ఉంటుంది పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ గా. సో కంపారిటివ్లీ మన రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర సైడ్ చూస్తే మరి వీటికి ఎలా సార్ డిస్ట్రిబ్యూట్ చేయగలరు ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అనేది? అంటే మన సైడ్ ఓకే డేటా సెంటర్స్ అన్నారు, అండ్ నెక్స్ట్ కమింగ్ చాలా సాఫ్ట్వేర్ టెక్ రాబోతుంది. ఇంకా ఈ సైడ్స్ చూసుకుంటే ఎలా సార్ మరి? కాదండి, ఎలాగంటే అమరావతి అన్నది అందరూ కూడా ఓకే చేసినటువంటిది 2015లో 2015-16లో అసెంబ్లీలో అమరావతి సెంట్రల్ గా ఉంటుంది. సెంట్రల్ గా అటు రాయలసీమ నుంచి వచ్చినా ఇటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినా సరే సెంట్రల్ పాయింట్ లో ఉంటే బాగుంటుంది, రాజధానిలో ఆలోచన చేశారు. దానికి అందరూ ఓకే చేశారు, ముందుకెళ్తుంది. సో అమరావతి అనేది ఒక మనకు రాజధాని కింద చేశారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఎందుకంటే క్యాపిటల్ రీజియన్ తప్ప అమరావతి అని స్పెసిఫిక్ గా లేదు. సో దానికి గెజిట్ నోటిఫై చేయించారు, పార్లమెంట్ లో పాస్ చేసి. మనకు విభజన చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ తీసుకెళ్లి అమరావతి అనే వర్డ్ పెట్టండి అని చెప్పి అమరావతి అనే వర్డ్ పెట్టారు. సో ఇప్పుడు మనం ఏ రోజైతే ఆ ఏరియా డిసైడ్ చేసుకున్నామో ఆ ఏరియాకి ఇప్పుడు ఒక నామకరణం చేసాం, ధనం పెట్టుకున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అది రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మనకి అది అనౌన్స్ అయింది మొన్న. అయితే అక్కడ సెంట్రల్ గా ఉంటుంది, అక్కడ అసెంబ్లీ అవన్నీ ఉంటాయి. సో అందరు కూడా ఆ ప్రాంతంలో రాజధాని వచ్చింది కనుక ఇదే అభివృద్ధి అనే ఒక ఆలోచనతో మిగతా ప్రాంతాలు అనుకుంటున్నారు. అబ్బో అమరావతి వచ్చింది, అది ఒక ప్రాంతం కింద మనం డిసైడ్ చేసుకున్నాం, సంతోషం, ఎక్కువ బాగా అభివృద్ధి చెందితే. అయితే అటు రాయలసీమకి వెళ్ళేసరికి అనేక కంపెనీస్ వచ్చినాయి. మొన్న యామ్కో వచ్చింది, యామ్కో అంటే ఫైటర్ జెట్స్ తయారు చేసింది, కియా ఆల్రెడీ ఉంది. అలాగే ఇప్పుడు డ్రోన్ సిటీ చేస్తున్నాం, అలాగే హార్టికల్చర్ హబ్ కింద మారుస్తున్నాం ఇవన్నీ. సో అన్ని ప్రాంతాలని కూడా సమతుల్యత చేస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఆశ్రమ మెట్లు వచ్చింది, డేటా సెంటర్స్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, పోర్ట్స్ వస్తున్నాయి. సో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి క్యాపిటల్ ని సెంట్రల్ గా పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, ఇలా అడుగుతున్నాను అనుకోకండి. లైక్ చాలా మంది నెగిటివ్ చెప్పారు సార్, లైక్ అమరావతి అనేది లైక్ కంప్లీట్ మునిగిపోతుంది, అక్కడ అవసరం ఏంటి అని చాలా మంది మాట్లాడుతుంటారు చాలా మంది. సో మీరు యాజ్ అన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గా మీరు దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు మీకు మీ థాట్ ప్రాసెస్ ఎలా వర్క్ అయింది సార్ నార్మల్ గా?
కాదండి అక్కడ ఏదంటే ఆ ఏరియా మునిగిపోవడం ఏమి ఉండదు, మునిగిపోతాయి దానికి తగ్గట్టుగా. అది నదీ ప్రవాహిక ప్రాంతం, కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణానది ఒడ్డున ఉంది కానీ కొంతమంది ఒక ప్రచారం తీసుకొచ్చారు మునిగిపోద్ది అది ఇది అని చెప్పేసి. ఎప్పుడైనా సరే మనం క్యాపిటల్ నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ సోర్సెస్ అన్ని కూడా సరిగ్గా చూసుకోవాలి. రేపు భవిష్యత్తులో ఏమైనా ముప్పు వస్తుందా, ముప్పుకి ఏమైనా గురవుతుందా, దానికి ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని. సో అమరావతి మీద ఆ స్టడీ అంతా చేశారు. చేసి అటు వాస్తు ప్రకారంగా అలాగే అన్ని ప్రాంతాలకి అందుబాటులో ఉండే విధంగా చాలా దూరదృష్టితోనే అక్కడ నిర్ణయించడం జరిగింది. అందుకే అంటున్నాను కదా, నేను ఇందాక మీరు అన్నారు ఇన్స్పిరేషన్ ఎవరు తీసుకుంటారంటే నేను చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటానని చెప్పాను. ఆయనకి ఆ దూరదృష్టి ఉంది, ఆ దూరదృష్టితోనే ఆయన అక్కడ నిర్ణయించడం జరిగారు. అలాగే దాని డిజైనింగ్ కానీ నార్మన్ ఫాస్టర్ అని చెప్పేసి పెద్ద యూకేలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కంపెనీస్ తో ఫర్మ్ తో డిజైన్ చేపిస్తున్నారు. ఏ విధంగా ఉండాలి, గాలి ఏ విధంగా వస్తుంది, దానికి వాటర్ ఫ్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎలివేటెడ్ గా ఆ లెవెల్స్ ఉండాలి అంటే అందుకే దానికి చాలా ప్లాంట్ సిటీగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ అన్ని జరుగుతున్నాయి. లెవెల్ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ కూడా మన ఫౌండేషన్ లెవెల్ డిసైడ్ చేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా సరే. నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ అమరావతిలో మాత్రం ఏ లెవెల్ కి కట్టాలి ఫౌండేషన్, ఎంత లెవెల్ కట్టాలి అన్నది క్లియర్ గా స్పెసిఫై చేసి ఉంది అక్కడ. సో అంత లెవెల్స్ అన్ని కూడా ఆ 33,000 ఎకరాలకు కూడా అన్ని లెవెల్స్ డిసైడ్ చేసి ఆ రోడ్స్ ఎన్ని రోడ్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ముంపు గురి అవుతుంది అన్నది వాళ్ళు ఒక అపోహ తెస్తున్నారు అంతే. అండ్ సార్ పర్సనల్ గా నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నార్మల్ గా, అంటే కాజోగన్ కాబట్టి లైక్ లాసుల్లో ఉందని చెప్తున్నారు కదా సార్ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ గా. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినంత మన స్టీల్ వాడచ్చు సార్ కంప్లీట్ గా. ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ కి ఆ స్టీలు అక్కడేం లేదు, ఆ ప్రొడక్ట్ వస్తే ఆటోమేటిక్ అందరూ తీసుకుంటారు. ఓకే, స్టీల్ ప్లాంట్ కి ఆ స్టీల్ క్రేజ్ లేక కాదు, క్రేజ్ చాలా ఉంది. అది బయట మార్కెట్ లో పెట్టినా మిగతా స్టీల్ కంపెనీస్ కన్నా 2,000 ఎక్స్ట్రాకి వెళ్తుంది. ఆ స్టీల్ ఒకవేళ వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ చేసి ఉండిపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తాం. నాకు తెలిసి అంత ప్రొడక్షన్ అక్కడ ఉందా నేను అనుకోవట్లే. అంటే ఇన్ కేస్ మీకు డెవలప్మెంట్ కి ఇంత అంటే ఇన్ని టన్స్ కావాలని ముందుగానే ప్రీ ఆర్డర్స్ లాగా ఇస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు తీసుకొచ్చి 15,000 కోట్లు తీసుకొచ్చి పెట్టారు, 1-2 కోట్లు కాదు. అవును సార్, అది ఎప్పుడు కూడా సస్టైన్ అవ్వాలి. నేను అన్నాను కదా, మార్కెట్ అనేది కాంపిటేటివ్ మార్కెట్ అండి. బిజినెస్ ఇస్ డిఫరెంట్, సర్వీస్ కాదు. అవును సార్, చాలా మంది సర్వీస్ అనుకుంటున్నారు, సర్వీస్ కాదు ఇది. దట్ ఈస్ ఎ బిజినెస్. ఆ బిజినెస్ మోడల్ అనే రన్ చేయాలి. దానికి ప్రామాణికం లాభ నష్టాలే. లాభం నడుస్తుందా, నష్టంలో నడుస్తుందా. కాకపోతే ఇక్కడ 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. అందులో ఈ సుమారు 7,000-9,000 మంది నిర్వాసితులు ఉన్నారు, ఉద్యోగస్తులు చూస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలని ఒక తపంతో మనం ఉన్నాం. ఒక ప్లాంట్ అంటే సెంటిమెంట్ గా పెట్టినటువంటిది చూడు, 32 మంది ప్రాణత్యాగాలు అంటున్నాను. కనుక ఇక్కడ కేవలం రాజకీయ నాయకులే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యత ఉండాలి. ప్లాంట్ నడిపించాలి, మనం అందరం కూడా కష్టపడాలి. అటు మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా దారిలో పెట్టాలి. యూనియన్ లీడర్స్ అందరూ కూడా మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా దాని గాడిలో పెట్టడానికి ఏ విధంగా మనం సహకారం అందించాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి. సో అందరూ సమిష్టిగా దాన్ని కృషి చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సార్ అంటే రీసెంట్ టైమ్స్ లోనే సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి వస్తుందని చెప్పేసి మన గాజువాక్ లో అన్నారు సార్. అది మీరు కంప్లీట్ గా ఆపించేశారు సార్ అది పూర్తిగా? ఎప్పుడు కూడా అండి సిమెంట్ కంపెనీ అక్కడ పెట్టారు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే స్లాగ్ అక్కడ ఉంది. స్టీల్ ప్లాంట్ లో బోల్డ్ స్లాగ్ అక్కడే ఉంది. ఎక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీ ప్రపోజ్ చేస్తున్నారు అక్కడే స్లాగ్ ఉంది. ఆ స్లాగ్ ని వీళ్ళు కొంచెం జిప్సమ్ వచ్చి కార్మెంట్ లో ఉంటది. కార్మెంట్ బై ప్రొడక్ట్. సో స్లాగ్, జిప్సమ్, క్లింకర్ అని కొంత పార్ట్ కలుపుతారు. క్లింకర్ తెచ్చుకోవాలి, అది సున్నప్రాయితో తయారు చేస్తారు. సో అక్కడ బ్లెండ్ చేస్తారు. బ్లెండ్ చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దాని బ్లెండింగే ఏం లేదు, 3 మిక్స్ చేస్తారు అన్నమాట ఫైనల్. అయితే అది అపోహ అందరికీ ఉంది, ఇక్కడ పొల్యూషన్ చేస్తుంది. సో మనం ఏమనుకుంటామంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా అని ఆలోచనలో ఉంటాం. సో అక్కడ ఎప్పుడైతే వాళ్ళు పబ్లిక్ హియరింగ్ పెట్టి ఇక్కడ చేస్తున్నారు అన్నారు, పబ్లిక్ నుంచి యాజిటేషన్ వచ్చింది బాగా, ఇక్కడ పొల్యూషన్ వస్తుంది, వాళ్ళు అపోజ్ చేస్తారు. వాళ్ళందరూ అపోజ్ చేస్తారు కనుక నేను అపోజ్ చేస్తాను వద్దని. ఫస్ట్ లో నేను అపోజ్ చేయలే. ఫస్ట్ వస్తుందని చెప్పేసి దృక్పథంతో
ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అని చెప్పేసి జనరల్ గా ఇండస్ట్రీ వస్తుంది, అవును. ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటాం. దానివల్ల మీరు ముందు ఒప్పించలేదు. ముందు తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే రాజకీయంలో ఎలాగుంటది అంటే, సపోజ్ నేనే అక్కడ స్టీల్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్ వస్తుంది, నేనే నడుము బిగించి ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడ పొల్యూషన్ వస్తుందని నేను అడుగున్నాను అనుకోండి, వెంటనే నాకున్న అపోజిషన్ ఏం చెప్తారంటే, ఆయన చూడ కంపెనీస్ వస్తే అడ్డుపడుతున్నాడు అంట. ఓకే, అర్థమైందండి. సో రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, ప్రజల యొక్క ఆలోచనలే ఫైనల్. 90% తప్పు ఒప్పులు కాదు, తప్పు ఒప్పులతో పర్లేదు. ఇక్కడ ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి వద్దన్నారంటే మనకు వద్దంటాం. ఒక మాట చెప్తాం మంచిదబ్బా, కానీ వద్దన్నారు వద్దంటాం. సో అయితే అక్కడ అందరికీ కూడా ఇక్కడ పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది అని ఒక భయం ఉంది. సో అందరూ వచ్చారు, పబ్లిక్ హియరింగ్ కూడా అడ్డుకున్నారు కనుక నేను అక్కడ తేవద్దని చెప్పి ఇంకా వద్దని చెప్పేసి కంప్లీట్ స్టాప్ అయిపోయింది సార్ అది. కంప్లీట్ స్టాప్. ఓకే ఓకే సార్, సూపర్ సార్. మనకి నిజంగా మీరు చెప్పినట్లు పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ సార్ మన గాజువాక సైడ్. లైక్ ఆటో నగర్ అవ్వచ్చు, పోర్ట్ అవ్వచ్చు, గంగవరం పోర్ట్ చాలా ఉంది సార్ మనకి. అసలు యాక్చువల్గా గాజువాకలో కూడా కొన్ని దగ్గర బొగ్గులా రాలుతుందని చాలా మంది అంటుంటారు. మనం దానికి కంట్రోల్ చేయడానికి లైక్ ఎటువంటి ప్రికాషన్స్ సార్ మామూలు తీసుకుంటున్నారు యాజ్ ఎ గవర్నమెంట్ గా ఇప్పుడు ముందుకు వస్తే? అదే అక్కడ లారీ ఎక్కువ అక్కడి నుంచి వచ్చేది కోలేనండి, స్టీల్ ప్లాంట్ కి వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు కన్వేర్ బెల్ట్ ద్వారా తీసుకుంటున్నారు. కొంత వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాకి వెళ్తుంది. ఫార్మా కంపెనీస్ చాలా పొల్యూటింగ్. ఎందుకంటే పొల్యూటింగ్ అంటే నా ఉద్దేశం ఈ ఐరన్ ఇప్పుడు ఉన్న ఈ కోల్ అంతా కూడా దానికి వెళ్తుంది. చాలా కంపెనీస్కి వెళ్తుంది ఫార్మా. కాకపోతే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ ఈ రోడ్డు మీద మాత్రం అదంతా పడుతుంది. అయితే నేను ఏమనుకున్నా అంటే ఇది కొంచెం గాజువాక లాంచ్ వెళ్తుంది అనమాట. అది కాకుండా అది స్టీల్ ప్లాంట్ లోంచే పంపించాలి. స్టీల్ ప్లాంట్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లోంచి వెళ్తున్నటువంటి R&B రోడ్ అనమాట. సో అటు వెళ్తే కొంచెం తగ్గుతుంది అని ఒక ఆలోచనకి వచ్చాం. సో దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ చూస్తున్నాం ఈ దీంట్లోకి రాకంట. ఎందుకంటే అక్కడ కర్నూలుపాలెం పైనుంచి వస్తున్నాయి. కర్నూలుపాలెం దగ్గర నుంచే పొల్యూషన్ ఉంది. ఇప్పుడు సుమారు 8 కోట్లు పెట్టే రోడే ఇస్తున్నాం. ఈ సోషల్ మీడియా నాట్లో కూడా ఈయనకి హైయెస్ట్ మెజార్టీ గెలిపించాం, అక్కడ ఈ పొల్యూషన్ ఉందని చూపిస్తున్నారు. యాక్చువల్ గా అక్కడ 8 కోట్లు పెట్టి వర్క్ చేపిస్తున్నాం. సో ఆ లారీలు ఎందుకంటే కంటిన్యూస్ గా లారీ మూవ్మెంట్ ఉంది అక్కడి నుంచి. ఇప్పుడు ఆల్టర్నేట్ గా రూట్లు వేయాలి. ఆల్టర్నేట్ గా రూట్ వేయాలంటే స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళాలి. R&B అక్కడ చూస్తే వేల సంఖ్యలో ఎంప్లాయీస్ వెళ్తుంటారు, వేల సంఖ్య. మార్నింగ్ నా షిఫ్ట్ డ్యూటీ టైంలో చూసుకుంటే, సో మనం కంటిన్యూస్ లారీలు అవన్నీ చూసుకుంటే రేపు ప్రమాదాలు జరగడానికి ఆస్కోప్ ఉంది. సో ఇవన్నీ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటు సిటీ ఇటు కర్నూలుపాలెం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కుండా వెళ్ళకుండా అటు వెళ్ళేటట్టుగా, అలాగే ఎంప్లాయీస్ కి ఇబ్బంది లేకుండా చూడడానికి కొన్ని ఆల్టర్నేటివ్స్ చూసాం. అదైతే అప్పుడు ఏముందంటే మనకి ఇటు పొల్యూషన్ రాదు, అటు ఉంటది. దాని చుట్టూ గ్రీనరీ, కంప్లీట్ గా గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు దృష్టి అంతా కూడా పొల్యూషన్ ఎలా తగ్గిద్దాం అన్న ఆలోచన మీద పెట్టుకున్నామండి. అవును సార్. అండ్ అది మన వైజాగ్ కూడా సేమ్ ఇప్పుడు ఆ పొల్యూషన్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా మంది బయటకు వస్తున్నారు సార్. అంటే మరి ఎప్పుడు కూడా పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, పోర్ట్స్ ఎప్పుడు కూడా పొల్యూషనే. పోర్ట్ ఎందుకంటే బల్క్ కార్గో ఉందంటే పొల్యూషనే. వీళ్ళందరూ ఎంత చెప్పినా కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసేయాలి అంటున్నారు. కంట్రోల్ చేయడానికి వెళ్ళి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. బల్క్ కార్గో ఉండి దాని నుంచి లారీల నుంచి లారీలకు, క్రేన్ నుంచి లారీలకు లోడ్ చేసి ఆ లారీ అంతా వెళ్తే పొల్యూషన్ ఉంటది. అలాగే హ్యూజ్ క్వాంటిటీస్ అక్కడ ఉంటాయి బయటే. లేదంటే దాన్ని కవర్డ్ వేసుకోవాలి, కంప్లీట్ షెడ్ లో వేసుకోవాలి. సో అది చేయాలంటే కార్గో మూవ్మెంట్ అంత కాస్ట్ అవుతుంది. అంటే ఎవరేమనుకున్నప్పటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, చేయడం కష్టం కదా అంటారు. యాక్చువల్గా ఫ్యాక్ట్ తెలుస్తుంది, మాట్లాడడం బోల్డ్ మాట్లాడచ్చు, కానీ పరిష్కారం చేయడానికి ఏమైనా చేయాలి. దానికి చేయడానికి మన ప్రయత్నం చేయాలి. దానికి అందరి యొక్క సహకారం కావాలి. అటు ఉన్నటువంటి రోడ్లు మొక్కలు పెంచుతున్నాం, మొక్కలకి ఏ విధంగా మనం దానికి కొంతమంది కోటికి వెళ్ళిపోతుంటారు చెట్లు అయింది. సో అలాగా దాన్ని సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం చేస్తాం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి టార్పాలిన్ కట్టాలి. టార్పాలిన్ కొంచెం కాంట్రవర్షియల్ గా అడుగుతాను సార్. ఏదైనా అడగండి, పర్లేదు, నాకేం లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు కొన్ని రోజులు అంటే లైక్ మనం 2020 తర్వాత, ఆఫ్టర్ కరోనా తర్వాతే లైక్ మేజర్ గా మన దగ్గర క్యాస్ట్ పాలిటిక్స్, రిలీజియన్ పాలిటిక్స్ అండ్ రీజనల్ పాలిటిక్స్ ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి సార్. సార్ ఇలాంటివి ఇప్పుడు సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ యూత్కి వచ్చేసరికి కూడా
అంటే లైక్ వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నారు సార్ వీటి నుండి, క్యాస్ట్ పాలిటిక్స్ కానీ రిలీజియన్ పాలిటిక్స్. సో దీన్ని బట్టి లైక్ మీరు ఏం చెప్తారు సార్ నార్మల్గా, అంటే ఇలాంటి ఉంటే మంచిదా అనే పాయింట్ వస్తే లైక్ మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ లో మాట్లాడతారు అప్పుడు? అంటే ఇప్పుడు మనకి క్యాస్టిజం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. క్యాస్టిజం ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి రిజర్వేషన్ పెడదామన్నా వద్దనా, అదే కదా పాయింట్. అవును అవును సార్. ఇప్పుడున్న దాంట్లో ఒక లెక్క చెప్తా. నాయకత్వం అనేది కొన్ని వర్గాల్లోనే ఉంది, కొన్ని వర్గాల్లోనే. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొంత బీసీ నాయకత్వానికి అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించారు. అభివృద్ధి కొన్ని కులాలు వాడు చేసే వృత్తి వల్ల, వాళ్ళు చేసేటువంటి వృత్తి వల్ల వాళ్ళకి నాయకత్వం తీసుకునేటువంటి లక్షణాలు లేవు. ఎందుకంటే ఫర్ జనరేషన్స్ దే హర్ బీన్ ఇన్ దేర్ ట్రెడిషనల్ జాబ్స్. ట్రెడిషనల్ జాబ్స్ అంటే ఆ కుల వృత్తులు అట్లా. నాయకత్వాలు లేదు వాళ్ళకి. నాయకత్వం వైపు ఆలోచనే చేయరు. ఉదాహరణకి 139 బీసీ కులాలు ఉన్నాయి. అందులో 89 కులాలు ఇంతవరకు ఎమ్మెల్యే అవ్వలేదు. వాళ్ళ సంఖ్య తక్కువ కావచ్చు, నాయకత్వం లేకపోవడం కావచ్చు. కొన్నిట్లో సంఖ్య ఉన్నప్పటికీ కూడా నాయకత్వం లేకపోవడం, లేకపోతే ఒక అవకాశం ఇచ్చినా గెలిచేటువంటి కెపాసిటీ లేకపోవడం. కొన్ని అగ్రవర్ణాలకి వాళ్ళకి సీట్ ఇస్తే సంఖ్య, కులం సంఖ్య లేకపోయినా సరే గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే ఆర్థిక పరిపుష్టత. సో ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో కొన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ దామషా పద్ధతిలో, అంటే ఆ వాళ్ళకి బీసీ కులాలకి కొన్ని ఇవ్వాలి అంటే రాజ్యాధికారం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ పాలిటిక్స్ లో అంటే గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అట్లీస్ట్ ఇండైరెక్ట్ పాలిటిక్స్ లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, చైర్మన్స్ లో కానీ అలాంటి అవకాశం అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాకు సంఖ్య లేదు కనుక, నా దగ్గర డబ్బులు లేదు కనుక నాకు పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా నన్ను పక్కన పెడుతున్నారు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు నాకు సీట్ ఇస్తే చాలు నేను గెలగలను అన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నాయి. అందుకే మీరు అసలు ఒకసారి అసెంబ్లీలో ఏ కులానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అది అయితే దానికి కారణం ఏంటంటే దానికి వాళ్ళు పెరిగేటువంటి పరిస్థితి కానీ, ఆ నాయకత్వం చేయాలనే ఒక ఆలోచన కానీ ఆ ముందు తరాల నుంచి ఉండడం ఒక కారణం. ముందు తరాల నుంచి అది ఉంది. అవును సార్. ఇప్పుడు నేను ఇందాలు అన్నాను కదా, ఒక తరం నాయకత్వం తీసుకుంది కనుక నేను తీసుకోగలిగాను. సపోజ్ ఫస్ట్ జనరేషన్ అయితే నేను తీసుకునేవాడు కాదు. బిజినెస్ లో బిజినెస్ కన్నా ఉద్యోగం చేసుకునేవాడిని. అలాంటి పరిస్థితి ఉండేది. ఒక జనరేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. సో ఆ ఎక్స్పోజర్ కావచ్చు. సో అందుకే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా మనం వేరు తెలుసుకుంటే ఒక ఆలోచనకు వస్తాం ఖచ్చితంగా. ఈ మత గొడవలు కూడా ఎక్కువ సార్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు మనకి రిలీజియన్స్ అనేది ఇప్పటి నుంచి కాదు, మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి ఇక్కడ కొంచెం మన సెక్యులర్ కంట్రీ చెప్పాలంటే, కొన్ని సదరన్ ఇండియాకి వచ్చేసరికి అంత గొడవలే ఉండవు. నార్త్ ఇండియన్ కూడా బై అండ్ లార్జ్ బాగానే ఉంటుంది. సో అయితే ఏంటంటే రిలీజియన్ కానీ ఏ క్యాస్ట్ అయినప్పటికీ కూడా సమాజ స్థాపన వైపు మనం ఆలోచన చేయాలి. అది ఇంపార్టెంట్. సమాజం వైపు చేయాలి. న్యాయం, ధర్మం, మానవత్వం, ఈ ప్రిన్సిపల్స్ ఉండాలి అంతే. సార్ ఇప్పుడు జనాలందరూ పొలిటీషియన్స్ మారాలని చాలా మంది అంటుంటారు సార్. బేసిక్ గా జనాలు మారాల్సిన పాయింట్లు ఏంటి ఉన్నాయి సార్? అసలు జనాలు మారాల్సింది ఏంటంటే, జనంకి ఎప్పుడు అన్ని తెలుసు. నేను పొలిటికల్ లీడర్లు ఏం చేస్తే దానికి దాని తగ్గట్టుగా ప్రజలు మౌల్డ్ అవుతారు. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్లు గెలవాలని డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు తీసుకుంటారు. అవును సార్. డబ్బులు తీసుకున్నారు కనుక, మీరు డబ్బులు తీసుకున్నారు కనుక నేను డబ్బులు మళ్ళీ నేను డబ్బులు ఇందులో సంపాదిస్తున్నాను కరెక్ట్ కాదు. డబ్బులు ఇస్తున్నారు కనుక అడుగుతున్నాం అనే ధోరణిలో ఉంటారు. అసలు నాయకులు అనే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు ఎందుకు అడుగుతారు? అవును సార్. నాకు ఊరికే వేస్తున్నారా అని మళ్ళీ నిలదీస్తారు ఎవరు. అందుకే పాలిటిక్స్ లో ఇవన్నీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంది. ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే కొంత పరిస్థితులు ఆర్థిక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంటే ఫస్ట్ తారీఖు వచ్చేసరికి గుమ్మం దగ్గరే అప్పులో ఉంటున్నాడు. అందరు పిల్లల్ని చదివిస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ మీద పిల్లల్ని చదివిస్తున్నారు అనుకుందాం. బట్ చదువుకున్న వాడికి ల్యాప్టాప్ కావాలి,
మొబైల్ కావాలంటున్నాడు, కొన్ని మొబైల్ బండి కావాలంటున్నాడు, పోనీ ఏదో తెచ్చిన మరి మెయింటెనెన్స్, బండి కొంటే ఆయిల్, బైక్ కొన్నామంటే ఆయిల్ వేయాలి, మొబైల్ కొంటే దానికి రీఛార్జ్ చేయాలి, ఇంటి కరెంట్ ఉండాలి, కరెంట్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో మిడిల్ క్లాస్ కి చాలా ఆర్థిక భారం పడిపోతుంది. ఆర్థిక భారం పడుతుంది కనుక ఈరోజు డబ్బులు ఎవరైనా ఇస్తున్నారో తీసుకుంటున్నారు ఓటుకి. అదే కొంచెం ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళు తీసుకోరు, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎటు నాకు అక్కర్లేదండి. కానీ లో మిడిల్ క్లాస్ కొంత ఏళ్ళు ఉన్నారంటే కొంచెం మనకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా సరే, మనకి ఇప్పుడు మన బంధువులు కూడా ఉన్నారు, మన దగ్గరకు వచ్చిన తీసుకో ఏమంటాం అని అనేస్తుంటాం. సో ఇస్తున్నారు కనుక తీసుకోమంటున్నాం అంతే. అంటే ఈ పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాజకీయ నాయకులు కూడా చాలా మారాలి. అవును సార్. సో అందరూ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రెండ్ తగ్గట్టుగా వెళ్ళిపోతున్నాం. ఈ ట్రెండ్ కొంచెం అందరూ మారాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్. అంటే ఏది అనుకున్నా సరే నీతిగా నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉందప్ప. అవును సార్. అలాగని చెప్పి ట్రెండ్ వదిలేస్తే పంచేది నించలేమంటారు సార్. ఇప్పుడు మనం బెల్బోటం వేసుకెళ్ళాం అనుకోండి, బెల్బోటం వేసుకుని వెళ్తే వింతగానే చూస్తాం మనం. అవును సార్. ఎందుకంటే ట్రెండ్ అంతా నేర కట్టుంది. అవును సార్. అలాగే పరిస్థితులు కూడా. సో అందుకని మనం జాగ్రత్తగా మనం ఉనికిని కోల్పోకంటే, నువ్వు డబ్బులు పంచావు కనుక నేను డబ్బులు మళ్ళీ ప్రజలమే పడిపోయి సంపాదిస్తానని నాకు ఆలోచన కాకుండా, నీ ఇష్టం కొద్దీ నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, కానీ నువ్వు చేయాల్సింది సమాజ నిర్మాణం, మంచిది, న్యాయం, ధర్మం, ఆ వ్యవస్థ నిర్మాణం చేయాలి. అక్కడ అందరూ కూడా సమానంగా ఉండాలి అన్న వైపు నాటి తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు అంటే ఈ పరిస్థితులలో ఉన్నాయి కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ లాంటివన్నీ ముందుకు వస్తున్నాయి సార్. ఇంకా మెయిన్ గా మీరు చూస్తే లైక్ చాలా ఇష్యూస్ రేస్ చేస్తూ మాట్లాడుతున్నారు అలాంటి పార్టీస్. అంటే చిన్న అంతా యూతే, లోకల్ మొత్తం జనరేషన్, ప్రతి స్టేట్ నుంచి ఉన్న యూత్ అందరు కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నార్మల్గా కాక్రోచ్ జనతా పార్టీ కోసం నేను చూశాను ఈ సోషల్ మీడియా సెన్సేషన్. అందరూ యూత్ అనుకుంటున్నారు, యూత్ అనుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ మార్చమంటున్నారు. అవును సార్. నేను అన్నది ఏంటంటే చూసి కాదు, గెట్ ఇన్ టు పబ్లిక్. మీరు సోషల్ మీడియాలో కూర్చొని ఇదే ట్రెండ్ అనుకుంటే సరిపోదు. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్కి వస్తే వాస్తవాలు వేరుగా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ వాంట్ టు బికమ్ ఏ లీడర్ అయితే వచ్చి ఒకసారి తిరగండి అన్నిట్లో పబ్లిక్. సోషల్ మీడియా ఒకటే కాదు, సోషల్ మీడియాలో నేను చాలా మందిని చూసాను. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, కొంతమంది వాళ్ళు అల్టిమేట్ లక్ష్యాలు ఎలాగున్నావు ఇవన్నీ చూశాను. అంటే ఈరోజు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మీద బాధపడుతుందా, ఆ ఇష్యూ మీద బాధపడుతుందా, లేకపోతే పొలిటికల్ ఆస్పిరేషన్స్ తో బాధపడుతున్నారు అనేది మనం చూసుకోగలగాలి. పొలిటికల్ జాబ్ అనుకుందాం, జాబ్స్ లేవంటారు. జాబ్స్ లేవని అంటే ఒక 60-70% వరకు ఇస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. కాదు, మనకు నచ్చినటువంటి జాబులు లేవు. రైట్ సార్. జాబ్స్ ఉన్నాయి కానీ మనకు నచ్చినటువంటి జాబ్స్ లేవండి. అయితే అది అందుకని ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇప్పుడు మేము చూసే విధానం ఏంటంటే వాళ్ళు దే ఆర్ మోర్ లుకింగ్ టువర్డ్స్ జాబ్స్, కానీ జాబ్ క్రియేషన్ వైపు ఆలోచన చేస్తున్నారు ఉంది. జాబ్ క్రియేషన్ వైపు మనం దృష్టి సారించాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తేవాలి, ఎక్కువ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ పెట్టాలి, తద్వారా ఎంప్లాయ్మెంట్ రావాలి. అలాగే అక్కడ చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు అవ్వాలి అనే ఆలోచనతో ఉన్నాం. అవును సార్. బట్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయంటే దే షుడ్ ఫార్మ్ ఏ పార్టీ, దే షుడ్ గో ఇన్ టు ది పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకోవాలి. అప్పుడు యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. పబ్లిక్ దగ్గరికి వెళ్తేనే కదా తెలిసేది. అవును సార్. ఇప్పుడు ఎవరైనా అందులో పబ్లిక్ లో తిరిగే వాళ్ళు ఎవరున్నారా? సోషల్ మీడియా ట్రెండ్, సోషల్ మీడియా ట్రెండ్, సోషల్ మీడియాలో ఇలా ఉంది కనుక ఇది బెస్ట్ అని అనుకుంటున్నారు. బట్ గెట్ ఇన్ టు ది అంటే డౌన్ రియాలిటీ చూసిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు కదా సార్. నార్మల్ గా అంటే కింద డౌన్ రియాలిటీ చూసిన ప్రతి పర్సన్ కూడా ఇప్పుడు లైక్లు బట్టి అనుకుంటున్నాం, లైక్లు బట్టి అంటున్నారు. ఒకసారి పబ్లిక్ లోకి రండి సార్. ఓకే సార్. పబ్లిక్ లో కూడా అందరూ పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. అసలు అధికార వ్యవస్థ ఎంత ఉంది? అధికార వ్యవస్థ కూడా చాలా ఉంది కదా. ఓకే సార్. యాక్చువల్గా మీరు ట్రిపుల్ స్కూల్ ని ఓపెనింగ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేశారు సార్. ట్రిపుల్ వి స్కూల్ ని, విమల విద్యాలయం, ట్రిపుల్ వి సార్. అంటే యాక్చువల్గా ప్లాంట్ లాసెస్ లో ఉండడం వల్ల స్టాఫ్ కి వాళ్ళందరికీ
శాలరీస్ అన్ని వేజెస్ అనేవి ఇవ్వడం మానేసింది. సో గవర్నమెంట్ అనేది అండర్టేక్ చేసుకొని కొంతమంది శాలరీస్ అనేది ఇవ్వడం అనేది లాస్ట్ గవర్నమెంట్లో అయ్యింది. ఇప్పుడు మీరు వచ్చేసరికి కంప్లీట్ స్కూల్ని మళ్ళీ అంటే మూతపడిపోయిన స్కూల్ని మళ్ళీ మీరు రీఓపెన్ చేశారు సార్ యాక్చువల్గా. అంటే చాలా మంది పిటిషన్స్ రాసుకొని, అంటే అది యాక్చువల్ సెంట్రల్ కాబట్టి సెంట్రల్ గా పంపించాలి, మీరు ఇండివిజువల్ గా దాన్ని తీసుకొని చాలా కేర్ తీసుకొని మీరు అన్ని దగ్గరుండి చేశారని చెప్పి విన్నాను సార్. అండ్ దానికి థ్యాంక్ యూ సార్. చాలా మంది లైక్ ఏంటంటే చదువుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అది. జిల్లా విద్యాలయం స్కూల్లో సుమారు 1400 మంది ఉండేవారు. ఆ డిఆర్సిస్ రన్ చేసేది. ఆ డిఆర్సిస్ వాళ్ళు ఎందుకో పబ్లిక్ మోసం చేసినట్టు కనిపించింది ఆ డిఆర్సిస్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే ఎందుకు అంటున్నారంటే ఆ మాట యాక్చువల్గా వాళ్ళు రన్ చేసుకోవచ్చు ప్లాంట్ మీద ఆధారపడకంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ప్లాంట్ మీద ఆధారపడి డబ్బులు కావాలనే ఆలోచనతో అర్ధాంతరంగా మూస్తారు. తర్వాత అది లోకేష్ గారి దృష్టి తీసుకెళ్తుంది, మా విద్యాశాఖ మంత్రులు వాళ్ళకి, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేషనల్ వర్క్ ఆయన దృష్టి తీసుకెళ్ళినట్టు ఇలాగా ఇందులో 1000 మంది పిల్లలు ఇప్పుడు ఓపెన్ చేస్తూ వచ్చేస్తారంటే ఆయన వెంటనే సిఎండి వాళ్ళకి లెటర్ రాసి మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఓపెన్ చేస్తాం. సో ఆ లెటర్ ఇవ్వడానికి 100 days 1 year పట్టింది. ఎందుకంటే అప్పుడు ఫుల్ టైం సిఎండి గారు లేరు. ఫుల్ టైం సిఎండి గారు వచ్చిన తర్వాత ఆయన జిల్లా కలెక్టర్ లెటర్ రాసి మీరు తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగించుకోండి, స్కూల్ రీఓపెన్ చేయండి, మేమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేమంటే వెంటనే అదే గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు 1000 admissions వచ్చేసినాయి. సో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతోనే లోకేష్ గారు ఉన్నారు. అదే సార్ మీరు కంప్లీట్ గా మీరు ఫుల్ ఎడ్యుకేటెడ్ సార్. సో మన గాజువాకు వచ్చేసరికి మీరు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయగలనుకుంటున్నారు సార్? చేస్తాను తప్పనిసరిగా. ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఎలా తేవాలని ఒక ఆలోచన పెట్టి చూస్తున్నాం మంచిగానే. ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్ తెచ్చాం, రేపు డిగ్రీ పాలిటెక్నిక్ తేవాలనుకుంటున్నా. స్కూల్ సిస్టమ్ ఎలాగో ఆల్రెడీ ఉంది. దీంతో పాటు ఎక్కువ స్పోర్ట్స్ మీద దృష్టి సారిద్దాం అని చెప్పి గ్రౌండ్స్ తయారు చేస్తున్నాం. అలాగే మన ప్రాంతానికి విలువ పెరగాలని చెప్పేసి ఫుల్ ప్లెజర్ రోడ్స్ వేస్తున్నాం. అలాగే పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి, అక్కడ జిటిఎస్ ఒకటి ఉంది, ఏదంటే డంపింగ్ యార్డ్ ఏ విధంగా దాన్ని మూవ్ చేయాలి, అలాగే పొల్యూషన్ ఎలా తగ్గించాలి, అలాగే మన ప్రాంతానికి మంచి విలువ ఎలా పెరగాలి. మీరు విన్ అయిన తర్వాత గాజువాకు ఒక నేమ్ వచ్చింది సార్, బ్రాండ్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ హైయెస్ట్ మెజారిటీ వల్ల వచ్చింది. ఖచ్చితంగా నేను ఇప్పటికే 250 కోట్లు తెచ్చాం. నాకు తెలిసి ఈ ఏడాది 26-27 కి ఇంకొక 250 crores తెస్తానండి. తెచ్చి నాకు తెలిసి 500 crores తోనే బై ఈ 3 years కి తెస్తానండి. 2 years ఆల్రెడీ 250 తెచ్చాం. ఈ ఏడాది ఇంకో 250 crores తెస్తానండి తెచ్చి. మేము 500 crores తో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాం. సూపర్ సార్. సార్ అంటే లాస్ట్ క్వశ్చన్ సార్, నా పర్సనల్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. అంటే మనకు చూస్తే హైదరాబాద్ లో టీ వర్క్స్ అండ్ టీ హబ్ అనే ఇట్లాంటి కొన్ని కోవర్కింగ్ స్పేసెస్ అండ్ అంటే యూత్ ని అండ్ జాబ్స్ కానీ ఇన్స్పైర్ చేసే కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి సార్ అక్కడ. అంటే మన ఆంధ్రాకి వచ్చేసరికి టీ వర్క్స్ కానీ అదే ఏ హబ్ కానీ ఏ వర్క్స్ కానీ చాలా చిన్న ఉన్నాయి సార్ మన ఆంధ్ర యూనివర్సిటీలో కానీ. సో దీని మీద డెవలప్మెంట్ కి ఎలా సార్, అంటే ఎంత ముందు తీసుకెళ్తున్నారు సార్ నార్మల్? అంటే నా దగ్గర కొంతమంది ఐటీ కంపెనీస్ పెడతాను వస్తున్నారు, వాళ్ళకి ఆఫీస్ స్పేస్లు కావాలండి. అంటే కేవలం ఐటీ పార్క్ దగ్గరే కాదు, గాజువాక ప్రాంతంలో కూడా మీరు బిల్డింగ్ కనుక తెస్తే మేము ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అదొకటి చెప్పారు. అలాగే ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వచ్చిన వాళ్ళకి టాటా ఇన్నోవేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ అక్కడ పెట్టినా వస్తుంది. అంటే ఎవరికైనా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా గైడ్ చేస్తాం. ఆ సిస్టమ్ అయితే ఉంది, ఆ ఎకో సిస్టమ్ అయితే ఏర్పాటు చేసాం. ఆ ఎకో సిస్టమ్ లో ఫస్ట్ మీరు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి వెళ్తే మీ ఐడియాతో అక్కడ ఆల్రెడీ దానికి వ్యాలిడేషన్ చేయడానికి, అంటే యూనివర్సిటీతో చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి అక్కడ ఆల్రెడీ ఆ ఉద్దేశంతోనే పెట్టారు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేసినప్పుడే దానికి స్టార్టింగ్ డే 7,000 మంది రిజిస్టర్ అయ్యారు, 7,000 members. ఇంకా ఎక్కువ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, బట్ కన్సిడరబుల్ నెంబర్ రిజిస్టర్ అయ్యారు. అది సో మనకు ఆ సిస్టమ్ అంత ఉంది, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే ఆల్రెడీ అక్కడ అది ఎక్కడికో డెవలప్ అయిపోయి ఉంది అది. సో లాస్ట్ అండ్ బట్ నాట్ లాస్ట్ సార్ కంప్లీట్ గా, సో యూత్ కి మీరు చెప్పే పాయింట్స్ ఏంటో మీరు చెప్పండి. యూత్ కి నేను చెప్పేది ఒకటేనండి, ఈరోజు చాలా బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మేము వెళ్తున్నాం, ఓపెనింగ్కి వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు 8 to 12 hours కష్టపడాలని ఒక ఆలోచన పెట్టుకోండి.
ఫోకస్గా ఉండాలి. అలాగే కొంచెం మెంటర్స్ ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు మెంటర్స్ ఉండాలి. అలాగే మీరు ఏ పని అయితే స్టార్ట్ చేశారో ఆ పని మీద నాట్ లెస్ దెన్ 15 years దాంట్లో ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ అని కనిపిస్తుంది. చాలా మంది ఏంటో వ్యావరీ ఉంటారు, ఇలాగ ఇది కాదండి ఇంకోది. అలాగే ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారాలు చూసి పెట్టద్దు. చాలా మంది పిల్లలంటే తల్లిదండ్రులకి ఇష్టం ఉంటుంది, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏదో వ్యాపారం పెడతారంటే ఇచ్చేస్తుంటారు. అలా డబ్బులు తీసుకొచ్చి పెట్టవద్దు. బిజినెస్ అనేది నాట్ విత్ మనీ, బిజినెస్ అనేది ఆలోచన ఉన్న తర్వాత రిసోర్సెస్ ఆప్టిమంగా యూటిలైజ్ చేయొచ్చు. సో ఇదన్నిటికీ కూడా కష్టపడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. చైనా ఆ విధంగా ఉంది. యూత్ అంతా కూడా ఇన్నోవేటివ్ గా, ప్లాన్డ్ గా, హార్డ్ వర్కింగ్ వాచ్వర్డ్ గా ముందుకెళ్తారు. అలాగే వాళ్ళకి ఎక్కడైనా డౌట్ ఉన్నప్పుడు ఒక మెంటర్ని పెట్టుకోవాలి. మెంటర్ ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుంటూ పోతుంది, ఎందుకంటే అది గైడ్ చేస్తుంది. ఒక గురువులాగా ఎవరినైనా మీ మాస్టర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మనకు తెలిసిన బంధువులు కావచ్చు, లేకపోతే మీకు నా సమాజంలో నచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక సలహా తీసుకోవచ్చు. తీసుకుని ముందుకు వెళ్ళండి. అది అయితే అన్నిటికీ మీరు కొంచెం రిస్క్ కూడా తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. బట్ డీలా పడొద్దు, నిరుత్సాహపడొద్దు, డిప్రెషన్ గురి కావద్దు. ఒక తప్పు జరిగినా సరే మళ్ళీ కరెక్ట్ చేసుకుని పరిగెట్టాలని ఒక తప్పంతోనే వెళ్ళాలి ముందుకి. సక్సెస్ వస్తుంది గ్యారెంటీగా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.